నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట. దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. అసలు పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు ఏ స్టేజ్ అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే ఫస్ట్ ఎస్పెషలీ నేను మెడికల్ ఆంకాలజిస్ట్ కాబట్టి కీమోథెరపీ రిలేటెడ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తానండి. కీమోథెరపీ అనగానే చాలామంది ఫస్ట్ భయపడిపోతుంటారండి. ఎందుకంటే కీమోథెరపీ అనగానే వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటంటే నీరసం అయిపోతారు, బెడ్ రిడన్ అయిపోతారు, వామిటింగ్స్ ఎక్కువ వస్తుంటాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, నల్లగా అయిపోతుంటారు, గుంటు చేస్తుంటుంది. ఇవన్నీ ఉంటాయి కానీ టెంపరీ, టు బి ఫ్రాంక్ టెంపరీ ఏదైనా కానీ. ఎందుకంటే మనం ఇచ్చే కీమోథెరపీస్ పేషెంట్ ట్యూమర్ అంటే లోపల ఉన్న క్యాన్సర్ కణాలని బాగా వెంటనే చంపేస్తుంటే ప్యారలల్గా బాడీలో ఉన్న నార్మల్ సెల్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ టైంలో మేము ఏం చేస్తూ ఉంటాం అంటే పేషెంట్స్కి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కోపప్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ పెడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్, వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండడానికి కొంచెం కీమోథెరపీ ఇచ్చే ముందు కొన్ని ఇంజెక్షన్స్ పెడతాం, ఇచ్చిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ పెడుతూ ఉంటాం. వాళ్ళల్లో ఆకలి రావడానికి కొంచెం సిరప్స్ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఏమన్నా మైల్డ్ ఎక్సర్సైజెస్, ఆ వీక్నెస్ అనేది ఎక్కువ లేకుండా ఉండడానికి, కొంచెం వాళ్ళు హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి ఇవి కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటాం. హైడ్రేషన్ బాగుండాలి అని చెప్తూ ఉంటాం. కారం మసాలాలు తగ్గించాలి. పత్తి మంటూ ఏం స్పెషల్గా చెప్పమండి. యూజువలీ ఏ డైట్ అయినా మంచిగా కుక్ చేసుకొని సాఫ్ట్గా ఉండేలా చూసుకుంటే ఏమవుతుందంటే డైజెషన్ బాగుంటుంది. ఎందుకంటామంటే కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కొంచెం గట్టంతా కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ మ్యూకోజా అంటాం కదా, పొర. మనకి మనం తినే ఆహారాన్ని అరిగించడానికి ఉండే పొర అనేది కొంచెం టెంపరీగా డ్యామేజ్ అవుతుంది. ఒక 4 to 5 days మళ్ళీ అదే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఇచ్చే ఫుడ్ అనేది చాలా సాఫ్ట్ ఉండాలి. సో డైజెషన్ అనేది చాలా క్విక్ ఉంటుంది. ఆ టైంలో మనం యూజువలీ బాయిల్డ్ అంటే చికెన్, మటన్ యూజువల్లీ అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే ఆ ప్రోటీన్ అనేది కొంచెం డైజెషన్కి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొంతమందికి అరగదు కూడా. సో ఒకవేళ మీరు ప్రోటీన్ అయితే అవాయిడ్ చేయకూడదని కాదు, కంప్లీట్లీ తీసుకోవచ్చు. లైక్ ఫిష్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈజీలీ డైజెస్టబుల్ మనకు తెలుసు. ఎగ్, వైట్ ఎగ్, దాల్, ఇవన్నీ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఐటమ్స్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నందువలన పేషెంట్కి ఈ కీమోథెరపీ అసోసియేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని కోపప్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మేము పేషెంట్కి కీమోథెరపీ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అంటే వాళ్ళకి ముందే మనం ప్రిపరేషన్ చేస్తాం అనమాట. సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళు ముందే భయంతో ఉంటారు. కీమోథెరపీ అనగానే సరే ఇవన్నీ అయిపోతాయని ఒక అపోతాను రావడమో, లేకుంటే వాళ్ళు ముందే ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకున్న డౌట్స్ని కూడా అడిగి కనుక్కొని, ఇంకేమన్నా ఉన్నాయని అడిగి కనుక్కొని కొంచెం వాళ్ళకి డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ భరోసా అనేది ఇస్తూ ఉంటాం. ఓవరాల్గా ఎందుకు ఇవ్వాలి, మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంది, లైఫ్ సేవింగ్ అనమాట. మళ్ళీ పేషెంట్కి ఇబ్బంది కాకూడదు, ఈ క్యాన్సర్ వల్ల చనిపోకూడదు అనే దాని ఉద్దేశంతోనే ఇస్తున్నాం. సో టెంపరీగా కొంచెం ఇబ్బంది పడినా కూడా ఓవరాల్గా మన ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ కదా. సో ఆ కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మా సపోర్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. సో మనం ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత కానీ పేషెంట్స్ మాతో కాంటాక్ట్లో ఉంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఎమర్జెన్సీకి ఏమైనా ఇబ్బంది అయినా కానీ మేము కొంచెం పర్సనల్ నెంబర్ కానీ మా డ్యూటీ డాక్టర్ ఎవరిదని ఇస్తూ ఉంటాము. సో దట్ దే కెన్ ఇన్ఫార్మ్ అస్, అది మన ఎంత సివియర్ ఉంది అనేది అసెస్ చేయగలం. అట్లీస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాలి, ఏమైనా బ్లడ్ టెస్ట్లు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఏమైనా చేయాలా, ఇంటి దగ్గర ఏమైనా వేసుకోవచ్చా, లేదంటే ఏమన్నా కొంచెం ప్రమాద గంటికలు ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాలా వద్దా అనేది వీ క్యాన్ డిసైడ్ అనమాట. సో కీమోథెరపీకి యూజువల్లీ 3 weeks వన్స్ ఉంటుందండి. ఏ కీమోథెరపీ చాలా వరకు అన్ని కీమోథెరపీస్ 3 వారాలకు ఒకసారి ఉంటాయి. కొన్ని మాత్రం కొన్ని వారానికి ఇచ్చేవి ఉంటాయి. చాలా వరకు 3 వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటాం. సపోజ్ ఈరోజు కీమోథెరపీ ఇచ్చామనుకోండి, మళ్ళీ కరెక్ట్గా ఒక 22 days 22nd day ఉంటుంది అనమాట. సపోజ్ ఈరోజు కీమోథెరపీ ఇస్తే ఈరోజే పేషెంట్కి ఇబ్బంది అయిపోదండి. ఆ కీమోథెరపీ బాడీలో యాక్ట్ చేసినప్పుడు ఒక 3rd day 4th day నుంచి నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఆ మైల్డ్ వీక్నెస్ కానీ, కొంచెం నాజియా ఫీలింగ్ కానీ, వామిటింగ్ సెన్సేషన్, ఆకలి తగ్గడం, ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. బట్
ఒక 4-5 డేస్ వరకు ఉంటూ ఉంటే మళ్ళీ రికవర్ అయిపోతుంది బాడీ. హుహు. అట్లీస్ట్ బై 10th డే కానీ 7th డే కానీ కొంతమందికి ఈజీగా రికవర్ అయిపోతుంటారు. హ్మ్. నెక్స్ట్ కీమోకి వచ్చేసరికి వాళ్ళు నార్మల్గానే ఉంటారు మళ్ళీ. హుహు. మళ్ళీ నెక్స్ట్ నేను ఈ 10th డే తర్వాత ఆటోమేటిక్గా 11th to 20th డే వరకు కొంచెం ఆకలి ఇవన్నీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ తింటూ ఉంటారు. హ్మ్. సో ఈ సైకిల్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అట్లీస్ట్ ఒక మనం ఏ కీమోథెరపీ తీసుకున్నా అట్లీస్ట్ మినిమం 6 సైకిల్స్ ఉంటాయి. హుహు. సో అది కూడా కీమోథెరపీ ఇచ్చిన ఫస్ట్ 10 డేస్ ఫేజ్లోనే ఈ అవును. మైల్డ్ ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. హుహు. మనం ఎలా కాదన్నా మనం కాంటాక్ట్లో ఉంటాం, మనం కొంచెం ప్రికాషన్స్ చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకు ఉండే ఇబ్బందులు చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. ఓకే. కొంతమందికి కీమో వచ్చిన తర్వాత ఎక్కువగా వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉంటాయి. ఉమ్. ఏమంటారు దీనికి రీజన్? వామిటింగ్స్ రాకుండా ఉండడానికి కరెక్ట్గా ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ ఇవ్వాలండి. హ్మ్. కొన్ని కీమోథెరపీ ఇంజెక్షన్స్ అసలు వామిటింగే కాజ్ చేయవు. హుహు. మనం అనుకుంటాం అన్నీ కాజ్ చేస్తాయని, అలా కాదండి. హ్మ్. కొన్ని కీమోథెరపీ మాత్రం చాలా వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే వీటిలో కూడా క్లాసిఫికేషన్ ఉంటాయండి. హ్మ్. హైలీ ఎమిటోజెనిక్, మోడరేట్లీ ఎమిటోజెనిక్, లో ఎమిటోజెనిక్, వెరీ లో రిస్క్ ఎమిటోజెనిక్ అని మేము కేటగరైజ్ చేస్తాం అనమాట కీమోథెరపీ డ్రగ్స్ని. హుహు. అంటే మనం ఇచ్చే వాళ్ళకి అవసరం పడ్డ కీమోథెరపీని బట్టి వాళ్ళకి యాంటీ ఎమిటిక్ అంటే వామిటింగ్ రాకుండా ఉండే ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకే. వాటిల్లో కూడా వామిటింగ్ రాకుండా ఇంజెక్షన్లో కూడా కొంచెం గ్రేడ్స్ ఉంటాయి. హ్మ్. సో ఇవ్వాల్సింది మోర్ పొటెంట్గా ఇవ్వాలన్నమాట. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి మంచిగా వామిటింగ్ రాకుండా ఇంజెక్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అట్లీస్ట్ 2 to 3 డేస్ వరకు పనిచేస్తూ ఉంటాయి బాడీలో. హ్మ్. అలాంటి లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ అంటాం. హుహు. సో ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ టాబ్లెట్ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సెన్సేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో కరెక్ట్గా అది ఇచ్చామా లేదనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 75-80% కాపాడేది అవే. హ్మ్. ఈవెన్ మనం అవును. ఇంజెక్షన్ మంచిగా వామిటింగ్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చినా కానీ మనం వామిటింగ్ రాకుండా ఉండే ఇంజెక్షన్స్ కానీ కరెక్ట్గా కానీ పెడితే మాత్రం ఆ సెన్సేషన్ అనేది రావండి. నార్మల్ చాలా ఉంటది. వరకు ఉంటుంది. ఒకవేళ వచ్చినా కానీ సెకండ్ టైం మనం ఎంత వామిటింగ్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పేషెంట్కి ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటే మాత్రం కొన్ని మెడికేషన్స్ అని యాడ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ సైకిల్కి. హుహు. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో 2-3 యాడ్ చేస్తాం. లేదు సెకండ్ టైం వచ్చినప్పుడు డోస్ తగ్గిస్తాను కొంచెం. అంటే హుహు. పేషెంట్ టాలరబిలిటీ చాలా కష్టంగా ఉందనుకొని ఇంకొంచెం డోస్ తగ్గిస్తాం. అంటే అవి కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. హుహు. అప్పుడు డోస్ తగ్గించిన వెంటనే ఆటోమేటిక్గా పేషెంట్కి కొంచెం ఆ సెన్సేషన్ కానీ వామిటింగ్ తగ్గిపోతుంది చాలా వరకు. హుహు. ఈ వామిటింగ్ కాజ్ చేసే ఇంజెక్షన్ మ్యాక్సిమం ఒక 5-8 టైప్స్ ఉంటాయని, అంతకంటే ఎక్కువ ఉండవు. మనం ఒక కీమోథెరపీ మెడికేషన్స్ ఒక 20-25 మాలిక్యూల్స్ ఉంటే హ్మ్. వీటిలో ఒక 5-8 మెడిసిన్సే కానీ ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ కాజ్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి. హుహుహు. వాటికి కూడా ఈ రెమెడీస్ అనేవి ఉన్నాయండి. ఓకే. ఓకే. కీమోస్ అన్నది ఎన్ని ఇస్తారంటారు? ఎన్ని ఇవ్వాల్సి ఉంటది ఒక పేషెంట్‌కి మినిమమ్? మినిమం యూజువల్లీ 6 ఉంటాయండి. ఏ హ్మ్. కీమోథెరపీ తీసుకున్నా కొంతమందికి 8 ఉంటాయి. హ్మ్. 6 అనేది చాలా వరకు కామన్. ఎస్పెషల్లీ స్టేజ్ 1-3లో ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఓకే. 3 వారాలకు ఒకసారి. హ్మ్. రెజిమన్ బట్టండి, కొంతమందికి 2 కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఎవ్రీ టైము. కొంతమందికి ఒక ఇంజెక్షనే సరిపోతుంది. అలా కాకుండా స్టేజ్ 4 క్యాన్సర్లో కానీ తీసుకుంటే అవి కూడా 6 సైకిల్స్ కంప్లీట్ చేసి తర్వాత ఏమన్నా మాలిక్యులర్ ఇంజెక్షన్స్ ఏమన్నా కంటిన్యూ చేయించా వద్దా, లేకుంటే ట్యాబ్లెట్తోనే మనం మెయింటైన్ చేయించా వద్దా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. స్టేజ్ 4లో మాత్రం కొంతమంది 1 ఇయర్ వరకు కూడా తీసుకుంటూ ఉంటారండి. మినిమం 1 ఇయర్ వరకు కూడా తీసుకుంటూ ఉంటారు. 1-3 వరకు ఇవ్వాల్సి వస్తే అట్లీస్ట్ 6 సైకిల్స్ ఇంటూ 3 వీక్స్ హుహు. అంటే సుమారు 18 వారాలు 18 వీక్స్లో కంప్లీట్ చేస్తాం. అవును. 4.5 మంత్లో మొత్తం ట్రీట్మెంట్ కోర్స్ అయిపోతూ ఉంటుంది చాలా వరకు. హుహుహు.